రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి హైటెన్షన్ చోటు చేసుకుంది. రైతుల ధర్నా ప్రాంగణాన్ని స్వాధీనం చేసుకున్నారు హైడ్రా అధికారులు. రైతుల టెంట్లను తొలగించి కంచె వేశారు. 9 రోజులుగా దీక్ష చేసిన బహదూర్గూడ రైతులు ఆందోళన ముగిసినట్లయింది. నిన్న బహదూర్గూడలో పరిస్థితి రణరంగంగా మారింది. పోలీసులపైకి రైతులు కారం చల్లి కుర్చీలు విసరటంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో డీసీపీ యోగేష్ గౌతమ్ సహా పలువురు సీఐల కళ్లల్లో కారం పడింది. రైతులకు మద్దతిచ్చిన నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం ప్రతిపాదించిన భూముల సేకరణకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా బహదూర్గూడ రైతులు ఆందోళన చేస్తున్నారు. స్పష్టమైన హామీలు, మార్కెట్ విలువకు తగ్గ పరిహారం, లేదంటే భూమికి బదులు భూమి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీగా హైడ్రా అధికారులు గ్రామానికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బహదూర్గూడ నుంచి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అయితే హై స్పీడ్ రైల్ టెర్మినల్ కోసం అయితే మనం చూస్తున్నటువంటి ల్యాండ్ మొత్తంగా కూడా సేకరించే పనిలో ఉంది ప్రభుత్వం. సో ఇక్కడ ఇది ప్రభుత్వ భూమి, 650 ఎకరాల ప్రభుత్వ భూమి అనేటువంటిది ప్రభుత్వం చెప్తుంది. నిన్న ఉదయం నుంచి హైడ్రా అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీసు మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఇక్కడికి వచ్చి ఈ భూమిని సేకరించే పనిలో కూడా ఉండడంతో స్థానికంగా ఉన్నటువంటి రైతులంతా కూడా అడ్డుకున్నారు. సో దీంతో పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం తలెత్తింది. అయితే అసలు దీనిపైన ఈ బహదూర్గూడ రైతులు ఏం చెప్తున్నారో మాట్లాడదాం. చెప్పండి, మీది ఏ గ్రామము, మీకు ఇక్కడ పొలం ఉందా, మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? మాది శంషాబాద్ మండలం బహదూర్గూడ గ్రామమే సార్. మేము దాదాపు 8 రోజులు అవుతుంది. ఇవాళకి 8 రోజుల నుంచి దీక్ష చేస్తున్నాం. అంటే న్యాయబద్ధంగా దీక్ష చేస్తాం. మేము ఎట్లాంటి చేయలే. రాత్రి 4 గంటల రాత్రి ఊళ్ళోనే అరెస్ట్ చేసి మా టెంట్ కింద అంటే హైడ్రా వస్తుంది అని మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము నైట్ ఇలా వండుకున్న వాళ్ళు నేనే గమ్మ పెట్టి ఊళ్ళో ఒక్క పిల్లని రానియకుండా, ఒక్క పిల్లని ఊళ్ళకెళ్ళి బయటికి వెళ్ళనియకుండా రాత్రి ఫెన్సింగ్ వేస్తే మా గోడ ఎవరికి ఇప్పించుకోవాలి. మా ఎమ్మెల్యే సాబ్ ఏమన్నా 600 గజాలు ఇస్తాను, మాకు చాలదన్నాం. మాకు హైడ్రా నువ్వు తీసుకోదలుచుకున్నావు, అప్పుడు పట్టైనా తీసుకుంటావు, ఏదైనా తీసుకుంటావు. ప్రకాష్ గౌడ్ స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఉండు కదా, నువ్వు తీసుకోదలుచుకుంటే పట్టాన్ని ఏదైనా తీసుకుంటావు, మాకు చాలదన్నాం. చర్చలు జరుపు. నువ్వు 4 సార్లు గెలిచినాం, 4 సార్లు నేను ఇంకా జరిగినాం. ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఏం గెలిచినా మీకు గుంట పోనియా, సెంటు పోనియా అని స్థానికంగా ఆయన ఇంటికి పోతుంటాం. ఏమైందంటే సార్ అది 600 ఎకరాలు మా పట్టాలండి, ఏమైంది సార్, పాస్బుక్లు ఇప్పిస్తా ఏమైంది సార్ అంటే, అరే సీఎంతో నడుస్తుంది ఆ పైలు, సీఎంతో నడుస్తుంది, ఊకే నా ఇంకెందుకు తగులుతారు, సీఎంతో నడుస్తుంది అన్నాడు. ఎక్కడ నడుస్తుంది సార్? ఇలా రాత్రి మనల్ని హైడ్రాను తోలుకొచ్చి ఏం చేసాం, మాలను మా భూములన్నీ సాపు చేసి ఆగం చేస్తేనేమో ఏది లేదు. ఈ 650 ఎకరాలు పూర్తిగా ప్రభుత్వ స్థలము. ఇదంతా ఎప్పటి నుంచో 1954 కాసరా పాని ప్రకారం కూడా ఇదంతా ప్రభుత్వ స్థలం అనేటువంటి చెప్తుంది. కాదు సార్, అది మా దగ్గర సేతువార్ కానీ కాసరా కానీ అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే, అప్పుడు ఎన్టీఆర్ ప్రభుత్వంలో మాకు అప్పుడు పన్ను కట్టిన రసీదులు ఉన్నాయి సార్. మా నాయనలు, మా ముత్తాతలు 1976లో పన్నులు కట్టారు. ఆ పన్ను కాయిదాలు మా దగ్గర ఉన్నాయి సార్. అప్పుడు ఎన్టీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చేసిందంటే, మీ భూములకు మీరే హక్కు, మీరు పన్నులు కట్టాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ కానీ మాకు కాయిదాం ఇచ్చింది సార్. ఆ కాయిదాన్ని పట్టుకొని మేము నమ్ముకొని ఉన్నాం సార్. మేము అదే పట్టా అనుకొని నమ్ముకొని ఉన్నాం. మా స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి పోయినాము, పై అధికారులకు కలిసిన మాకు పట్టాలు కావాలి అని మేము అడిగితే మా ఎమ్మెల్యే సాబ్ ఏమన్నాడంటే, మీకు పట్టాలు ఇప్పిస్తా, నేను పై అధికారులతో మాట్లాడుతున్నా అని తిరుపతి పోయిండు. తిరుపతి దేవుని మీద ఒట్టేసి ఆడ కూడా చెప్పిండు మీడియా ద్వారా, నేను కాంగ్రెస్లోకి పోతున్నా, మీకు పట్టాలు ఇప్పిస్తా అని కూడా చెప్పిండు మా ఎమ్మెల్యే సాబ్. మేము కూడా మస్తు సార్లు పోయినాం సార్. మా ప్రకాష్ గౌడ్ గారి దగ్గర పోతే మా ప్రకాష్ గౌడ్ మీకోసం మేము మాట్లాడుతున్నాం, మీకు పట్టాలు ఇప్పిస్తా, మీకు గుంట పోనియా, సెంటు పోనియా అన్నాడు. తర్వాత ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత ఏం చెప్పిండు, మీ భూమి మొత్తం బుల్లెట్ ట్రైన్ తీసుకుంటుంది, 600 గజాలు మీకు ఇప్పిస్తా అని చెప్తే మేమేమన్నాం సార్, మాకు 600 గజాలు సరిపోదు సార్. ఇప్పుడు ఉన్న జనరేషన్లో 600 గజాలు దేనికి సరిపోతుంది సార్? ఎటుపోయి భూమి కొందామన్నా కోట్లలో ఉంది సార్. ఏడో ఈ 500 గజాలు అమ్ముకొని మేము ఏడబోయి భూమి కొంటాం సార్. ఇట్లాంటి వ్యవసాయం చేస్తుంటారు. ఇక్కడ ఏమేం జరుగుతుంది సార్? 1956 నుంచి నైజాం ఆరు ఈ పైగా అనే కంపెనీ ఉండే, వాళ్ళు ముస్లింల రాజ్యం ఉండే సార్. అది గవర్నమెంట్ తన ఎటువంటి ఆధారం లేదు, ఈ భూమి నాది అని తన ఎటువంటి ఆధారాలు లేవు సార్. వాళ్ళు మా ఊరికి నక్షనే లేదు, సార్. నువ్వు డిజిటల్ సర్వే చేయించి నువ్వు ప్రజలను సాగు చేసిన భూములను తీసుకుపోయి మీరు ఎంతవరకు న్యాయం సార్? ఇది హైడ్రా అనే కంపెనీ ఏం సార్, చెరువులను సాఫ్ చేయాలి,
నువ్వు రైతులకు నీళ్లు దాపానికే చేయాలి. మీరు పట్ట పొలాలను రైతుకు అన్నం పెట్టే వాళ్ళను మీరు తీసుకుపోయి కొట్టడము, పోలీసులతో దౌర్జన్యం చేపించడము మీకు ఎంతవరకు న్యాయం సార్? రంగనాథ్ సార్ కానీ సీఎం సార్ కానీ మీరు రైతులకు మీరు ఏమైనా న్యాయం చేయడానికి ఉన్నారా, లేదా రైతులు చంపేసి మీరు అన్నం పెట్టే రైతులు మీరు పెట్టడానికి ఉన్నారా? ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి ప్రభుత్వం ఈ భూమిని లాక్కోవడం పూర్తిగా అన్యాయం. మాకంటూ నష్టపరిహారం చెల్లించిన తర్వాతే, దాన్ని మాకు సమ్మతమైన తర్వాతనే కనీసం చర్చలు కూడా చేయకుండానే ఇది చేశారు. నష్టపరిహారం చెల్లించాలి. అసలు మేము ఎన్నో ఏళ్ళుగా సాగు చేసుకుంటున్న వాళ్ళం ఇప్పుడు ఎక్కడికి పోతాం? వేరే చోట ల్యాండ్ కేటాయించినా కూడా అక్కడ మేము ఏం చేసుకుంటాం? మేము సాగు చేసుకున్నటువంటి రైతులం తప్ప రియల్ ఎస్టేట్ బ్రోకర్లం కాదు అనేటువంటిది ఇక్కడ ఉండేటువంటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్ట్ నాయక్తో కలిసి సాగినట్టు సాక్షి న్యూస్ శంషాబాద్ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.